వ్రతాలకు పేరు పొందిన పవిత్ర పుణ్యస్థలం కాకినాడ జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. స్వామివారి సన్నిధిలో లభించే ప్రసాదాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. అయితే దేవస్థానానికి చెందిన కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండడం, ప్రసాదం బుట్టలో ఎలుకలు కనిపించడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైందవ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. అంతటి పవిత్రమైన సత్యదేవుడు కొలువైన అన్నవరం పుణ్యక్షేత్రంలో అపచారం జరిగింది. రత్నగిరికి సమీపంలో చెన్నై కోల్కతా రహదారిపై ఉన్న సత్యనారాయణ స్వామి నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం కౌంటర్లో ఎలుకల దండు స్వైర విహారం చేసిన దృశ్యాలను చూసి దేశవ్యాప్తంగా భక్తులు మండిపడుతున్నారు. ఏకంగా ప్రసాదం బుట్టల్లోకి మూషికాలు ప్రవేశించి ప్రసాదాన్ని తినేయటం ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదం కోసం కౌంటర్ వద్దకు వెళ్లిన భక్తులు బుట్టల్లో ఎలుకలను చూసి బిత్తరపోయారు. వెంటనే తమ సెల్ ఫోన్ తీసి ఎలుకల దండు స్వైర విహారాన్ని చిత్రీకరించారు. వారు అంతటితో ఊరుకోకుండా భక్తులు తినే ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలొస్తుంటే ఏం చేస్తున్నారంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. భక్తుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇష్టమైతే ప్రసాదం కొనుక్కోండి, లేదంటే వెళ్లిపోండి అని బాధ్యత లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు అక్కడి ఉద్యోగులు. దీంతో ఒళ్ళు మండిన భక్తులు అన్నవరం దేవస్థానం ఈవోకి ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు స్పందించిన ఈవో వెంటనే నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్ వద్ద పనిచేస్తున్న 2 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కౌంటర్లోకి ఎలుకలు ప్రవేశించకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలుకల దండు స్వైర విహారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరువు జాతీయంగా మరోమారు రోడ్డు మీద పడినట్టయిందని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పవిత్రమైన పుణ్యస్థలాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన కూటమి సర్కార్ ఏం చేస్తోంది అనే ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి సమాధానం లేదు.